everyone, this is Gautami. Welcome back to our channel Tube English. Learn with fun. Friends, ప్రతిసారి మనము ఎప్పుడు ఫెస్టివల్ వచ్చినా సరే హ్యాపీ దివాళీ, హ్యాపీ దసరా, హ్యాపీ శ్రీరామనవమి ఈ రకంగా చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు మనము దీపావళి పండుగను పురస్కరించుకొని మనము హ్యాపీ దివాళీకి బదులు ఎలాంటి సెంటెన్సెస్ కొత్తవి ఎలా నేర్చుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మనము ఏమైనా ఫొటోస్ ఉంటాయి కదా, మనం షేర్ చేస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. అలాంటి ఫొటోస్తో పాటు మనం కొన్ని క్యాప్షన్స్ కూడా పెడుతూ ఉంటాం. ఫోటోలో ఉండే ఇమేజ్ ఎంత ఇంపార్టెంటో అక్కడ ఇచ్చేటువంటి క్యాప్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఆ క్యాప్షన్ ఎలా పెట్టాలి, ఎలాంటి క్యాప్షన్స్ వాడాలి, ఎలాంటి క్యాప్షన్స్ వాడడం వల్ల నలుగురిని మనం ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, అదేవిధంగా పెద్దవారితోటి అదేవిధంగా టీచర్స్ తోటి ఎలాంటి విషెస్ చెప్పాలి అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. అలాగే మెల్లగా చిన్న కన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి. మదర్కి అదేవిధంగా డాటర్కి మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్స్ కూడా ఈరోజు మనము యాడ్ చేసుకుంటూ ఉన్నాము. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు, దానికి పూచి నాది, నో డౌట్ అందులో. అదేవిధంగా మన వీడియో స్టార్ట్ చేసుకోబోయే ముందు మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టింగ్ టాంగ్ అని కొట్టేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ యొక్క వాల్యుబుల్ సపోర్ట్కి. ఈరోజు మన క్లాస్లోకి వెళ్ళిపోతున్నాము. మన క్లాస్లో ఫస్ట్ అసలు తను నన్ను అడుగుతూ ఉంటుందన్నమాట, అసలు దీపావళి ఫెస్టివల్ ఏంటి, అదేవిధంగా షాపింగ్కి వెళ్దాము అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. దాని తర్వాత మనము దీవాళిని ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చో కూడా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు ఎన్నిసార్లు షాపింగ్ వెళ్తారు? హౌ ఆఫెన్ డూ ఐ గో షాపింగ్? నేనైతే ఇయర్కి ఒకసారి వెళ్తాను. ఐ గో షాపింగ్ వన్స్ ఏ ఇయర్. మీరు ఎన్నిసార్లు వెళ్తారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్, ఈ రకంగా ఎప్పుడు చూసినా కూడా షాపింగ్ 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 అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చూడండి, డబ్బులు ఎక్కువై. అలాంటి వ్యక్తుల్ని మనము షాపోహాలిక్ అని అంటూ ఉంటాం. అలాగే కొంతమందికి చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం అనమాట. చాక్లెట్స్ చూడగానే వాళ్ళకి డ్రూలింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. డ్రూల్ అంటే తెలుసు కదా, నోట్లోంచి వచ్చేటువంటి లాలాజలాన్ని మనము డ్రూల్ అని అంటూ ఉంటాం. సో అలాంటి వ్యక్తులు మనం ఏమంటాము? చాకోహాలిక్ అని అంటూ ఉంటాం. చెప్పు. అలాంటి వాళ్ళని మనం చాకోహాలిక్ అంటాము. షాపింగ్ ఇష్టమైన వాళ్ళని షాపోహాలిక్ అంటాం. షాపోహాలిక్ అదేవిధంగా చాకోహాలిక్. మరి ఎవరైతే లేపుతూ ఉంటారు బీర్ బాటిల్స్, వాళ్ళని ఏమంటాము? అనాల్కహాలిక్ అని అంటూ ఉంటాం. అనాల్కహాలిక్ అని అంటూ. అలాగే కొంతమంది ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మనము వర్కహాలిక్ అని అంటూ ఉంటాం. వర్కహాలిక్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి అంటే ఏంటంటే బాగా కష్టపడడం అంటే ఇష్టం అనమాట, అలాంటి వ్యక్తుల్ని. అయితే మా స్వదేశీ వచ్చేసి షాపోహాలిక్, అదేవిధంగా చాకోహాలిక్. ఇది తింటూ ఉంటుంది, బాగా షాపింగ్లు అంటే బాగా ఇష్టం అనమాట. ఏదేమైనా సరే ఇప్పుడు ఆమె షాపింగ్ తీసుకెళ్ళని చెప్పేసి అరుస్తూ ఉంది. నా దగ్గర డబ్బులు లేవు బాబు, నీకు దండం అని చెప్పి నేను అంటూ ఉంటాను. ఇప్పుడు ఒక చిన్న కన్వర్జేషన్ చూద్దాం, ఓకేనా? Let's get started. Mom, let's go shopping. Let's go. There's so many offers. Where? It's Diwali Dhamaka sale going out there. Let's go. Offers will be over. No, my dear. I don't have enough money. I'm broke. I'm penniless. I'm skint. I'm down and out. I'm broke. I mean, I'm out of cash. Please don't bother me. Mom, it's Diwali. Let's go. So what, Mama? So what, my dear? We didn't buy dresses for Dasara also. Please try to understand. We have so many expenditures. We don't have enough money. Please try to understand. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు సఫిషియెంట్గా ఉండవు, అసలు డబ్బులే లేని కండిషన్ని మనము ఐఎమ్ పెన్నీలెస్ అంటాం, ఐఎమ్ బ్రోక్ అంటాం, ఐఎమ్ బ్యాంక్రప్ట్ అని కూడా అంటాం, ఐఎమ్ స్కింట్ అని కూడా అంటాం, ఐఎమ్ డౌన్ అండ్ అవుట్ అని కూడా అంటూ ఉంటాం. అదేవిధంగా సో వి డెంట్ బై క్లోత్స్ ఫర్ దసరా ఆల్సో. దసరా కూడా మనం బట్టలు కొనలేదు, మనం బట్టలు కొనాలని చెప్పి తను అడుగుతూ ఉంది. Mom, you look so beautiful today. Your hair is so good. Your saree is so nice. Mom. What do you want? Don't beat around the bush. Your lipstick is so good. You're so beautiful. I know. What do you want? Please come to the point.
ఏం కావాలో అది డైరెక్ట్గా అడుగు, అంతే తప్ప అంత సోది వ్యవహారాలు చేయకు. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అంటే అర్థం ఏంటంటే పాయింట్కి రాకుండా తిరగడం అనమాట. చూడండి, ఆమె ఏదో అడగాలని వచ్చింది, నన్ను ఏదో అడుగుతూ ఉందన్నమాట. వాట్ డూ యూ వాంట్, ప్లీజ్ టెల్ మీ. Mom, let's go shopping. Diwali is coming. Let's go. దివాళీ ఈజ్ కమింగ్ కాదు, దివాళీ ఈజ్ కమింగ్ అప్, లేదా దివాళీ ఈజ్ డ్రాయింగ్ నియరర్, లేదా దివాళీ ఈజ్ విను, లేదా దివాళీ ఈజ్ రౌండ్ ద కార్నర్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ఓకేనా? దివాళీ ఈజ్ కమింగ్ ఉండదు, దివాళీ ఈజ్ కమింగ్ అప్ ఉంటుంది, లేదా దివాళీ ఈజ్ డ్రాయింగ్ నియరర్ ఉంటుంది. ప్లీజ్ డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, కమ్ టు ద పాయింట్. Let's go shopping. Shopping. I have already told you that I don't have enough money. You know one thing? We don't have enough money. I can simply say that I am penniless. ఒక్క రూపాయి కూడా లేదు, చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర. నువ్వు ఏడిచి నా దగ్గర గీపెట్టకు. విను. What do you want again? Let me complete my work, Swadeshi. It has been a long time since we went shopping. Buying things on Diwali is a good omen. Yes, of course. చూసారా, బయింగ్ థింగ్స్ ఆన్ దివాళీ ఈజ్ అ గుడ్ ఒమెన్. గుడ్ ఒమెన్ అంటే అర్థం ఏంటంటే శుభ సూచకం. చూసారా, దివాళీ రోజు మంచి పనులు స్టార్ట్ చేయాలంటారు. దివాళీ రోజు కొత్త పనులు స్టార్ట్ చేయాలి, కొత్త వస్తువులు కొనుక్కోవాలి. ఈ రకంగా కొనుక్కోవడం అనేది మనకు శుభ సూచకంగా ఉంటూ ఉంటుంది. దీన్ని మనము గుడ్ ఒమెన్ అని అంటూ ఉంటాం. అలాగే నల్ల పిల్లి అడ్డొస్తే మనం ఏమంటాము? బ్యాడ్ ఒమెన్. ఏమంటాము? బ్యాడ్ ఒమెన్ అని అంటూ ఉంటాం. అంటే ఏదన్నా గండం జరగబోతుందని. కానీ ఇవన్నిటికీ శాస్త్రీయంగా ఆధారాలు అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. ఏంటంటే ఇవి కొన్ని అలా ఏమంటాము సూపర్స్టిషియస్ మిత్స్ లాంటివి, సూపర్స్టిషన్స్ అనమాట. ఇవిలాగా వెళ్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే పండగ అంటేనే మనకు ఒక ఆస్పిషియస్ థింగ్ అనమాట. మరి ఆస్పిషియస్ థింగ్ కాండాన్ని ఏమంటాము? ఇన్ఆస్పీషియస్ అని అంటూ ఉంటాం. ఏదేమైనా సరే మనము 3 వర్డ్స్ నేర్చుకున్నాము. గుడ్ ఒమెన్, బ్యాడ్ ఒమెన్, ఆస్పిషియస్, ఇన్ఆస్పిషియస్. ఈ రకంగా మనం నేర్చుకోవడము జరిగింది. దానికైతే షీ హాస్ బీన్ రిక్వెస్టింగ్ మీ టు గో షాపింగ్. What is Diwali? Why do we celebrate it? For adults, I don't know what they think, something like about God. But for children, it is about firecrackers and food like sweets and yummy offerings. Yes, exactly. Diwali is about new and good beginnings. అంటే కొత్త విషయాలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా కొత్తగా ఏవైనా పనులు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ రోజు మనం స్టార్ట్ చేసామనుకో ఆ పనులన్నీ కూడా తప్పకుండా సక్సెస్ అయిపోతూ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే దివాళీ ఈజ్ అబౌట్ సేయింగ్ గుడ్ బై టు ఈవిల్ అండ్ డార్క్నెస్. ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడుకు మనము వీడుకోలు చెప్పేసేసి మంచిని మనము ఆహ్వానించడం అనమాట. అలాంటి కండిషన్లో మనం దివాళీని సెలబ్రేట్ చేసుకుంటాం. That is the reason why this festival is celebrated not just in India and all over the world. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇండియాలో మాత్రమే కాకుండా వరల్డ్ మొత్తంలో కూడా మన యొక్క దివాళీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. For children, Diwali is a festival of firecrackers and offerings. But for adults, it is a festival of saying goodbye to evil and darkness and beginning new and good things. ఎస్, గుడ్. ఈ రకంగా మనము దివాళీని చూస్తూ ఉన్నాము. అసలు దివాళీ అంటే ఏంటో మనము చూసాము. హ్యాపీ దివాళీని ఇంకా చాలా వేస్లో ఎలా చెప్పొచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాము. విష్ యూ ఏ చీర్ఫుల్ దివాళీ, విష్ యూ ఏ డిలైట్ఫుల్ దివాళీ, విష్ యూ ఏ ఎక్స్టాటిక్ దివాళీ, విష్ యూ ఏ ఎలేటెడ్ దివాళీ. ఇంకా ఉన్నాయి జాయ్ఫుల్, థ్రిల్డ్, జాయస్, అప్బీట్. మొత్తంగా చూద్దాము. విష్ యూ ఏ జాయస్ దివాళీ, విష్ యూ ఏ జాయ్ఫుల్ దివాళీ, విష్ యూ ఏ అప్బీట్ దివాళీ, విష్ యూ ఏ థ్రిల్డ్ దివాళీ. అదేవిధంగా బాంబాస్టిక్, వైబ్రాంట్. విష్ యూ ఏ బాంబాస్టిక్ దివాళీ, విష్ యూ ఏ వైబ్రెంట్ దివాళీ. ఈ రకంగా మనము దివాళీని ఇంకెన్ని వేస్లో చెప్పాలో నేర్చుకున్నాము. అంటే వీటిని మనము హ్యాపీ ప్లేస్లో ప్లేస్ చేస్తే అయిపోతుంది. అదేవిధంగా మనము క్యాప్షన్స్ ఎలా ఇవ్వాలి ఫొటోస్కి అనేది ఇప్పుడు మనము చూద్దాం. ఇది ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఇన్ఫ్లుయెన్సర్ అంటూ ఎవరు ఉండరు, మనమే ఇన్ఫ్లుయెన్సర్స్. ఎవరు కష్టపడి కొత్తగా క్రియేట్ చేస్తే వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు, అంతే కదా.
చూద్దాం మన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ మనము ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు క్యాప్షన్ ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఏదైనా ఒక మంచి ఫోటో ఉందనుకుందాం, మీరు క్రాకర్స్ పట్టుకుంది లేదా దీపాలు పట్టుకొని ఇలా క్రాకర్స్ పట్టుకొని ఉన్నటువంటి పిక్ ఏదైతే ఉంటుందో, దీపం ఇలా పట్టుకొని అలాంటప్పుడు ఇట్ ఈస్ ద సీజన్ టు స్పార్కల్ అనేటువంటి క్యాప్షన్ పెట్టచ్చు. దాని తర్వాత మీరు ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకున్నా ఏం కాదు, మనకు క్యాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్యాప్షన్ వచ్చేసి ఇట్స్ ద సీజన్ టు స్పార్కల్. ఇట్స్ ద సీజన్ టు స్పార్కల్ అంటే అర్థం ఏంటంటే ఇదే మంచి సమయం మంచిగా మెరవడానికి. అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి బాధలన్నీ మనం వదిలేసి చక్కగా మనము చాలా ప్రకాశవంతంగా మెరవాలి అని చెప్పేటువంటి కండిషన్. ఇక్కడ దీపాలని మనతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఒక దియా పెట్టేసి ఇట్లా స్పార్కల్ ఎమోజీ పెడితే బాగుంటుంది. ఇంకా సూపర్. నెక్స్ట్ వచ్చేసి May this glittering festival make us all shine. ఎస్, మే దిస్ గ్లిటరింగ్ ఫెస్టివల్ మేక్స్ us all shine. అంటే ఈ మెరిసేటువంటి ఫెస్టివల్ ఏదైతే ఉందో మనందరినీ కూడాను చాలా ప్రకాశవంతంగా మారుస్తుంది, మార్చాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఏదైనా ఒక గ్రూప్ ఫోటో లాంటిది పెట్టారనుకోండి బాగుంటుంది. ఎందుకంటే మనందరిని ఉద్దేశించి కదా ఈ క్యాప్షన్. కాబట్టి ఈ ఫెస్టివల్ మనందరిలో కాంతిని నింపాలని నేను కోరుకుంటున్నానని చెప్పేటువంటి క్యాప్షన్ అనమాట. దిస్ దివాలి బీ ద గ్లో దట్ లైట్స్ అప్ సమ్వన్స్ లైఫ్. అంటే అర్థం ఏంటంటే ఈ దివాళీ రోజు ఏదైతే దీపాలు వెలిగించామో ఆ దీపాల వల్ల వేరే వాళ్ళ జీవితం ఏదైతే ఉందో అంటే అవతల వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా ప్రకాశవంతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నానని చెప్పేటువంటి క్యాప్షన్ అనమాట. ఈ క్యాప్షన్ తగినటువంటి ఫోటోని మనము పెడుతూ ఉండాలి. ఈ క్యాప్షన్లో మనము దీపాలన్నింటినీ రకంగా వరుసగా పెట్టేసేసి దీపాలను ఉద్దేశించి మనము ఈ క్యాప్షన్ని పెట్టొచ్చు. మనము ఏదైనా విషెస్ చెప్పాలనుకుంటే డైరెక్ట్గా పిక్ పంపించేస్తూ ఉంటాం కదా, పిక్తో పాటు కింద క్యాప్షన్ కూడా మీరు పెట్టొచ్చు మెసేజ్ రూపంలో. ఎలా పెట్టాలో ఇప్పుడు మనము చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము ఏదైనా పిక్ పెట్టామనుకోండి, పిక్ పెట్టిన తర్వాత పిక్ కింద మనము ఒక చిన్న క్యాప్షన్ లాగా చిన్న మెసేజ్ మనము టైప్ చేయొచ్చు అనమాట. ఇలాంటి కండిషన్లో మే ద దివాళీ ఫైర్వర్క్స్ బ్రింగ్ యూ బ్యూటీ టు యువర్ లైఫ్. అంటే నీ లైఫ్కి ఒక మంచి బ్యూటీని తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నానని చెప్పేటువంటి క్యాప్షన్ని మీరు పెట్టచ్చు. అదేవిధంగా విషింగ్ యూ వెల్త్ అండ్ విజ్డమ్ దిస్ దివాళీ. ఈ దివాళీ రోజు మీకు వెల్త్ రావాలి, విజ్డమ్ రావాలి, విజ్ఞానం రావాలి, సంపద రావాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పేటువంటి కండిషన్లో ఇలాంటి ఈ సెంటెన్స్ని మనము వాడచ్చు. అదేవిధంగా మే దిస్ దివాళీ బ్రింగ్ a beautiful new colors into your life. నీ లైఫ్లోకి రకరకాల అందమైన కలర్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి మీరు చెప్పొచ్చు. Thanks for lighting the lamp of knowledge and wisdom in my life. Have a great Diwali. Thank you for always guiding me and supporting me. I really adore you and wish you a happy Diwali. People find inspiration in God, but I find inspiration in you, my teacher. హ్యావ్ ఏ బ్లెస్డ్ దివాళీ. అదేవిధంగా ఇంగ్లీష్ని ఎవరైతే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో మా దగ్గర ఒక కోర్స్ అవైలబుల్గా ఉంది. కోర్స్ యొక్క డీటెయిల్స్ అని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే అకౌంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను. నేను చెప్తా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టింగ్ టాంగ్ అని కొట్టేయండి. అదేవిధంగా మన దగ్గర ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ కోర్స్ కూడా ఉంది. ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు కాల్ చేసి క్వైరీస్ కనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ కోర్స్లో ఇంగ్లీష్ని మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటాము. ప్రతి సండే కూడా మనకు లైవ్ సెషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు తప్పకుండా అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీరందరూ కూడాను చక్కగా ఈ దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. వి విష్ యూ అ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యాపీ బ్లెస్డ్ దివాళీ.